అందరికీ నమస్కారము. ఈరోజు మనం చూడబోయే మిషన్ వచ్చి ప్లాస్టిక్ ట్యూబ్ సీలర్. ఇది వచ్చి మీకు టూత్ పేస్టు, తర్వాత మీకు కాస్మెటిక్ క్రీమ్స్ వచ్చే దీనివల్లి యూజ్ చేసే మిషను. దాన్ని మేము పంపించేకి ముందుగా ఇలా మీకు వుడెన్ బాక్స్‌లో మీకు ప్యాక్ చేసి పంపిస్తాం. ఇప్పుడు మనం డెమో చూస్తాం. అందరికీ నమస్కారము. ఈరోజు మనం చూడబోయే మిషన్ వచ్చి ప్లాస్టిక్ ట్యూబ్ సీలింగ్ మిషన్. అల్ట్రాసోనిక్ వల్ల సీల్ అవుతుంది. దీంట్లో మీకు ఇది ఆన్ అండ్ ఆఫ్ బటను. తర్వాత ఇది ఉన్నాయి కదా! ఇది వోల్ట్ మీటర్. ఎన్ని వోల్ట్స్ ఉన్నాయని మీకు ఇక్కడ కనపడుతుంది దీంట్లో. ఇప్పుడు చూడండి ఆన్ చేసి చూపిస్తాను మీకి. చూడండి ఇక్కడ ఇప్పుడు కరెంట్ వోల్టేజ్ మీకు ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో వచ్చి ఇది వచ్చి మీకు అల్ట్రాసోనిక్‌ది రేంజ్. పవర్ వచ్చి 1, 2, 3 అని సెట్ చేసిండారు. 1 వచ్చి లో, 2 వచ్చి మీడియం, 3 వచ్చి హై. ఇది వచ్చి మీకు మీ ప్లాస్టిక్ ట్యూబ్ ఉన్నాయి కదా! ఈ ట్యూబ్ థిక్‌నెస్ దానికి అడ్జస్ట్ చేసి మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ స్టాండర్డ్ మోడల్ ఉంటుందా 1లో చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఉన్నాయి. ఇంక్రీజ్, డిక్రీజ్ చేసిన ఆప్షన్ ఉన్నాయి. చూడండి ఇక్కడ స్టార్టింగ్ సెట్ బటన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఎయిర్ డిలే ఉన్నాయి కదా! ఇది వచ్చి సిలిండర్‌కి ఎంత డిలే ప్రెసింగ్ డిలే టైమింగ్ చూపిస్తుంది. 3 ఉన్నాయి ఈ మోడల్‌కి. తర్వాత ఇంకోటి సెట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అల్ట్రాసోనిక్ డిలే ఉన్నాయి కదా! ఇది వచ్చి మీరు పైనకి చేసేస్తాం. ఇప్పుడు మనం 0.8 ఇచ్చింది ఈ ట్యూబ్‌కి. సో 0.8 ఉంది. సెట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఎడ్జ్ డిలే. ఈ ఎడ్జ్ డిలే వచ్చి మీకు కటింగ్ ఉన్నాయి కదా! ఇదే ఎడ్జ్. ఆ ఎడ్జ్‌ని కట్ చేసేకి ఆ టైం డిలేది. ఇది 0.5 సార్లు. మీకు సీలింగ్ అయిన తర్వాత కటింగ్‌కి ఈ 0.5 సార్లు మీకు. అదైన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు 61 ఉన్నాయి చూడండి. ఈ 61 మీన్స్ 61 ట్యూబ్స్ అయి ఉన్నాయి అన్ని. ఈ కౌంటర్ మనకి ఏదో యాక్ట్ అవుతుంది. అదైన తర్వాత తిరగా దీన్ని ప్రెస్ చేయండి. సెటప్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. దీనికి మీకు ఎయిర్ ట్యూబ్ కావాలా, ఎయిర్ కంప్రెసర్ కావాలా. ఎయిర్ కంప్రెసర్ ఉన్నాయి కదా! ఎయిర్ కంప్రెసర్ నుంచి మీరు లైన్ తీసి ఇక్కడ ఈ సైడ్‌లో వచ్చి మీకు దాన్ని ఇన్లెట్ ఇచ్చింటుంది. చూడండి ఈ సైడ్‌లో ఇన్లెట్ ఉంటుంది. సో ఇన్లెట్ చేసుకొని మీరు ఇచ్చేసుకోసం. తర్వాత ఇచ్చేసుకోసం. ఆల్రెడీ సెట్ చేసిన బార్‌ని దానివల్ల సెట్ అయి ఉన్నాయి. తర్వాత ఇది ఉన్నాయి కదా! ఇది మీకు సిలిండర్. ఈ న్యూమాటిక్ ప్రెషర్ ఉన్నాయి కదా! ఇది ఈ సిలిండర్ వచ్చి ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు సీల్ అవుతుంది. సో ఇది మూవింగ్ ఇది. దీంట్లో ఆల్రెడీ స్టాండర్డ్ ఇది సెట్ చేసింది. దీన్ని తక్కువ చేసింది మీన్స్ దీన్ని మీరు లూజ్ చేసి దీన్ని టైట్ చేసింటే తక్కువ చేసింది టైట్ చేసింటే మీకు అక్కడ గ్యాప్ ఎక్కువ అవుతుంది. అదే మీరు దీన్ని ఇక్కడ లూజ్ చేసి దీన్ని లూజ్ చేసింటే గ్యాప్ వచ్చి మీకు తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది మీకు ఇక్కడ ప్లాస్టిక్ సీలింగ్ వచ్చి మీకు ప్రెషర్ జాస్తి అవుతుంది. సో ఇదికి మనం ఆల్రెడీ దీని త్రూ థ్రెడ్ లైక్ చేసినాం. ఇదే ఉంది. ఇదే స్టాండర్డ్. ఇది వచ్చి మీకు బుష్. ఇది పోయి ప్రెషర్ చేసేప్పుడు అక్కడికి మీకు సిలిండర్ డ్యామేజ్ అవ్వకూడదని చెప్పి ఈ బుష్ ఇచ్చింది. ఆ బుష్ పోయి చేసేప్పుడు మీకు డ్యామేజ్ అవ్వదు సిలిండర్. అదైన తర్వాత మీకు ఈ సిలిండర్ వచ్చి మీకు ఎప్పుడుమే ఏమంటే మీరు నార్మల్గా వచ్చి ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేసి మీకు ట్యూబ్ లేకుండా సీల్ చేయకూడదు. ఎంత ఇది వచ్చి అల్ట్రాసోనిక్ వల్ల వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేట్ అవుతుంది మీకు ఇక్కడ ఐటమ్ డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఎప్పుడుమే మీరు ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి ఆన్ చేయాల. దానికి పెట్టకుండా మీరు ఆన్ చేయకూడదు. తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్స్ ఉన్నాయి, స్టాప్స్ ఉన్నాయి. ఇది మీకు చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇది వచ్చి మీకు అల్ట్రాసోనిక్ చెక్ చేసేది ఇది స్టార్ట్ బటన్. ఇది ప్రెస్ చేస్తే మాన్యువల్గా అల్ట్రాసోనిక్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను ప్రెస్ చేసిన మీకు సౌండ్ వస్తుంది చూడండి. ఇక్కడ అల్ట్రాసోనిక్ సౌండ్ వస్తుంది. సో ఇది చెక్ చేసేకి మీకు వర్కింగ్ ఉన్నాయని చెక్ చేసేకి మీకు యూజ్ చేస్తుంది. ఇక్కడ రండి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు లెటర్స్ కనబడుతుంది చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ సీలింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి లెటర్స్ 14/6/2025 ఉన్నాయి చూడండి. ఇది వచ్చి ఆల్రెడీ ఇక్కడ బ్రాస్లో ఉన్నాయి. ఈ చోట్ల బ్రాస్లో ఉన్నాయి. సో ఇదిని ఎట్ట ఫిక్స్ చేసేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను చూడండి. ఆ వీడియో వచ్చేది మీకు ఎట్ట దీన్ని ఫిక్స్ చేయాలని ఉంటుంది. ఎందుకు దీన్ని ఫిక్స్ చేయాలంటే దీనిని రిమూవ్ చేయాలి. ఇది డేట్ వచ్చి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ వీడియో వచ్చి మీకు మీరే చేంజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం సీలింగ్స్ చూస్తాం. సీలింగ్స్ ముందుగా ఏమంటే మీకు ఈ ప్రాసెస్ చూసుకోవాలి మీరు. తర్వాత మీకు ఇది ఉన్నాయి కదా! ఫస్ట్ ఒక ట్యూబ్కి వచ్చి మీకు ఇదిని ఎట్టి స్విచ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ అలైన్ కిలో వచ్చి దీన్ని లూజ్ చేసుకోవాలా. లూజ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ సీల్ అయి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇప్పుడు చూడండి ఈ పోర్షన్ ఫ్యాక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి.
ఇక్కడ చూడండి ప్లేస్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు 8 అయింది. ఇప్పుడు ఇది మీకు స్ట్రైట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ లాక్ చేసుకోండి. అంతే. ఇప్పుడు చూడండి ఆడి ప్లేస్ అయి ఉన్నాయి. ఇప్పుడు మేము నీకు ఆన్ చేసి చూపిస్తాం చూడండి. ఇప్పుడు చూడండి ఆన్ చేశాను. ఇక్కడ చూసుకోండి. చూడండి ఆ బేస్ పీస్ కట్ అయింది, ఇదైంది. ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు చూడండి ఎంత డార్క్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను దాన్ని తీస్తాను చూడండి. ఇప్పుడు చూడండి 14/6/2025 ఇప్పుడు రేట్ని ఇచ్చేసిందాం చూడండి. సీలింగ్ అంతా పర్ఫెక్షన్గా ఉన్నాయి చూడండి. ఈ డార్క్నెస్ ఇంకా తక్కువ అవ్వాలంటే మీకు మీరు ఇంకా కొంచెం అల్ట్రాసోనిక్ కొంచెం తక్కువ చేసింది చాలు అంతే. ఆ ప్రెషర్ తక్కువ చేసింది చాలు అంతే మీకు. ఇప్పుడు మేము ఇంకో ఇటు చూపిస్తాను చూడండి. ఇది ఒకటి చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చిన్న ట్యూబ్ చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు చూడండి ఈ ట్యూబ్ పెద్దగా ఉన్నాయా చూడండి, ఆల్మోస్ట్ పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు దీర్ఘ ఇదిని మీరు లూజ్ చేసుకోండి. లూజ్ చేసిన తర్వాత డౌన్ చేయండి. డౌన్ చేసి చూడండి ఈ హెచ్ పోర్షన్కి టైట్ చేసుకోండి అంతే. దీన్ని 40 చేసే వాడక ముందు ఇన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రింటింగ్ ఉంది, మీకు ఫ్రంట్ బ్యాక్ తెలుస్తుంది. దీనికి ప్రింటింగ్ లేదు వల్ల మీరు నార్మల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టండి. చూడండి పెట్టేయండి. ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి పాంతికి మీకు ప్రెషర్స్ ఉండే, దీనికి ప్రెషర్స్ ఉండే. ఇప్పుడు కొంచెం తక్కువ అయినాయి, ఇవి ఇంకా తక్కువ చేసుకొస్తుంది. చూడండి ఇప్పుడు ఈ స్టాప్ బటన్ నెట్వర్క్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత దీని స్టాప్ అయిపోతుంది చూడండి అంతే. సో ఏనా సపోజ్ మీకు టక్కన మీ సెట్టింగ్ ప్రాబ్లం ఉన్నాయి, అలైన్మెంట్ ప్రాబ్లం ఉంది, అప్పుడు మీరు ప్రెస్ చేసిన తర్వాత ప్రెస్ చేస్తే అక్కడ సీలింగ్ అవ్వదు. మీకు ఇది టేబుల్ టాప్ ఉంటుంది. సో దీనికి స్టాండ్ ఇట్ వేసింది. మీకు ఈ స్టాండ్ వచ్చి ఇక్కడ వస్తుంది. ఈ జాగాలో 4 చోట్ల వస్తుంది. ఈ 4 చోట్ల వచ్చింది మీకు దీన్ని ఫిట్ చేసిన టేబులే వద్దు మీకు. చూడండి ఈ వల్ల మీకు 4 స్టాండ్లు మీరు ఫిట్ చేసింత వితౌట్ టేబుల్ చేసాం. ఈ వీడియో నచ్చింది తింటే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఈ మిషన్ గురించి ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాది కింద వాట్సాప్ ఉండే నెంబర్కి వాట్సాప్ చేయండి. మా వాళ్ళు మీకు డీటెయిల్స్ పెడతారు. ఓకే, థ్యాంక్స్, నమస్కారం.